తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,700 పైచిలకు గ్రామ సర్పంచ్లకైతే పోలింగ్ పూర్తయింది. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల ఉద్యమం అయితే నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మేమే దాదాపు 30% పైగా గెలిచి బలంగా ఉన్నటువంటి వాదనలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దానికి ధీటుగా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి ప్రభుత్వ వైపు బీర్లా ఇలయ్య ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు తక్కువ గెలిచారు. గతంలో 2019 కంటే ఇప్పుడు అధికారంలో ఉండి మేము గెలిచిన దానికంటే ఇప్పుడు తక్కువ గెలిచారనే మాట కేటీఆర్ చెప్తా ఉన్నారు. మీరేమంటారు? కేటీఆర్కు నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడడం అర్థమవుతలేదు. తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆలేరు కానీ, మునుగోడు కానీ, తుంగతుర్తి కానీ, భువనగిరి కానీ భారీ మెజార్టీతో గెలిచినాయి. మరి ఏ రకంగా భువనగిరిలో వచ్చి ఆయన విజయోత్సవ సభ పెట్టినో అర్థమవుతలేదు. అంటే ఉన్న కాస్త సర్పంచులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వాన్ని ప్రజాపాలన చూసి ఏడపోతారని అభద్ర భావంతో నిన్న వచ్చి పెట్టినట్టుంది. సరే, పెట్టుకుంటూ సంతోషం, పెట్టుకోవద్దంటలే. కానీ ఆయన పిచ్చిగా మాట్లాడుతుంటూ మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రి అంటే రెస్పెక్ట్ లేదు, గవర్నర్ అంటే రెస్పెక్ట్ లేదు, మీకు ప్రధాని అంటే మీకు రెస్పెక్ట్ లేదు. మరి ప్రజాస్వామ్యాన్ని గత 10 ఏళ్ళుగా మీరు కూని చేసి మేం చేసిందే వీళ్ళు చేస్తున్నా కానీ మేము చేసిన అభివృద్ధి మీద ఓట్లాడినాం. వాళ్ళు 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి సర్పంచ్లకు డబ్బులు పంచి గెలవాలని చూసి కానీ ప్రజలు ప్రజాప్రభుత్వానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,702 సీట్లకు 8,332 సీట్లు మేము గెలిచినాం. మీరు గెలిచినటువంటి 4,200లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఆ 4,000 గెలిచినాయి. ఇలా 66% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడక్కడ వాళ్ళు దోచుకున్న డబ్బుతో గెలిచి తప్ప ఆయనతో కూడా వాళ్ళ మీద ప్రేమ కాదు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పాలనకు రెఫరెండంగా ఇచ్చిరు మాకు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు భారీ ఎత్తున కైవసం చేసుకుంటాయి. ఇప్పటికి కూడా మా పార్టీలో మా వాళ్ళే పోటీ చేసుకో తప్ప కాంగ్రెస్ పోటీ పడ్డది. ఎవరైతే మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇంకొకరికి వేస్తే వాళ్ళను బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టుకో తప్ప ఏ గ్రామంలో వాళ్ళకి బీఆర్ఎస్ అభ్యర్థులు లేరు. మా దాంట్లో పోటీ ఎక్కువై మా దాంట్లో పోటీ చేసి మేము ఒకరికి ఇస్తే ఇంకొకరికి తీసుకొని పెట్టుకో తప్ప వాళ్ళెవరు కూడా మీ వాళ్ళు గారు. అయినా ముఖ్యంగా ఆలేరులో 193 స్థానాలకు 126 స్థానాలు గెలిచినాం. వాళ్ళు 117 చిత్తగిస్తున్నారు. మాకు గెలిచిన ఆ ఇండిపెండెంట్ మా దాంట్లో మా ఇద్దరు పోటీ చేశారు. అయినా మా మిత్రపక్షం సిపిఎం కూడా గెలిచింది. మేము మొత్తం 126. వాళ్ళు గెలిచినటువంటి 65 నుంచి 70 స్థానాలు అందులో కూడా మా కాంగ్రెస్ వాళ్ళే పోయి అక్కడ పోటీ చేసి తప్ప స్వతహాగా కాంగ్రెస్ లేదు, ముఖ్యంగా టీఆర్ఎస్ లేదు. ముఖ్యంగా ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేసి ఇలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చారు. అందుకే ఒకటి చెప్తున్నా, గత 10 ఏళ్ళుగా మీతో అభివృద్ధి చేత కాలేదు. గత 10 ఏళ్ళుగా ఎక్కడ కూడా మీరు రాష్ట్రానికి నిధులు తెచ్చి ఆలేరు అభివృద్ధి చేయలేదు. మీరు 10 ఏళ్ళుగా దాచుకోరు కాబట్టే ఇలా ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో కూర్చొన్నా మీ వక్రబుద్ధి మారతలేదు. ఇంకా ఎదుటోని మీద దుమ్మెత్తిపోయాలి, ఎదుటోని మీద అబాండాలి అని చూస్తున్నారు. మేమేమో అభివృద్ధి చోట అడుగుతున్నాం, మీరేమో దూషించి ఓట్లాడుతున్నారు. దీనికే తేడా కనిపించింది. ఇలా ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, భువనగిరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిచినాయి. మేము కూడా మా ప్రభుత్వం ద్వారా గెలిచిన వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని గ్రామాలను రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. మీరు కౌంటింగ్ విషయంలో ఇబ్బందులు పాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మలుచుకున్నారు. ముఖ్యంగా వాసాలమర్రి లాంటి స్థానాలలో ఒక ఓటును కూడా బయట బారేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అసలు ఇది నిజంగానే కౌంటింగ్ విషయంలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుందనుకోవచ్చా? ఎక్కడ కౌంటింగ్లో తేడా జరగలేదు. అక్కడ ఈక్వల్ ఓట్లు వచ్చినాయి. ఒక్క ఓటు మాత్రం ఎవరో వేసి బయటికి తీసుకుపోయినట్టు తప్ప వాళ్ళ ఇద్దరి సమక్షంలోనే కౌంట్ చేశారు. కౌంట్ చేసేటప్పుడు కూడా వీడియో కూడా ఉన్నది. వాళ్ళు ఏదో బయట దొరికింది మాకు వాడిది అంటున్నారు. అది తప్పు ముచ్చట. ఒకసారి బయటికి ఓటు పోయిందంటే అది ఇన్వాల్వ్ ఓటు. కౌంటింగ్ చేసేటప్పుడు కిటికీలన్నీ మూసే ఉన్నాయి. అక్కడ వీడియో కూడా చిత్రీకరించినారు. ఇద్దరు అభ్యర్థుల సమ్మతం మేరకు వాళ్ళ వాయిస్ రికార్డు తీసుకొనే వాళ్ళు టాస్ వేయడం జరిగింది. టాస్లో గెలిచేది తప్ప టాస్ అయితే అధికార దుర్వినియోగం కాదు కదా. అధికారులు ఇద్దరు క్యాండిడేట్ల మధ్య టాస్ వేసారు. టాస్లో గెలిచిన మేము ఆ గ్రామాన్ని గతంలో కేసీఆర్ దత్తత తీసుకొని ఏ రకంగా అభివృద్ధి చేయలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి ఆడ కాంగ్రెస్ పట్టం కట్టిరు. కొంత అక్కడ దత్తత గ్రామం అని కేసీఆర్ రోడ్ వేసిండని చెప్పి ఏదో అప్పుడు చేసి తప్ప ఏది చేయలేదు. ఆయన ఫామ్ హౌస్ నుంచి గుట్టకు రోడ్ వేసుకుంటు తప్ప అది కూడా ఆ గ్రామాన్ని విధ్వంసం చేసి ఇండ్లు కూలగొట్టి మొండి గోడలు చేసిండు.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇంద్రమిల్లు ఇచ్చినాం, మేము వాళ్ళకు భరోసా ఇచ్చినాం. ఆ ప్రజలు నమ్మకంతో మా కోట్లేసారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు. వాళ్ళు ఓడిపోయి జీర్ణించుకోలేక ఆ రకంగా అంటే గతం 10 ఏళ్ళుగా అట్లా చేసిరు కాబట్టి అదే అలవాటు అనుకొని చెప్తారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా విలువలు లేవు. అసలు నైతిక విలువలు కోల్పోయారు. పోటీ లేదు మాకు ఆలేరులో. ఒక బీసీ బిడ్డగా ఆలేరు సేవకుడిగా ఒంటి చేత్తోటి 120 సీట్లు గెలిపించిన వాళ్ళ పార్టీకి ప్రజాదరణ లేదు. కానీ డబ్బు బలము, రాజకీయ నాయకుల బలం, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక మున్సిపల్ చైర్మన్ల కాంచెల ఊర్ల మీద ఎగబడి డబ్బులు వంచినా కానీ వాళ్ళకు 60 సీట్లు గెలిచినట్టు. అయినా మాకు మారి మెజార్టీతోటి ఆలేరు ప్రజలు ఒక బీసీ బిడ్డగా ఆలేరుని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి మీద మా కొండంత అండా ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఆయన భరోసా మీద, ఆయన ప్రజాపాలన మీద నమ్మకంతో మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపించారు. తప్పకుండా అన్ని పార్టీలను, అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే లక్ష్యంగా పోతా. 10 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా విప్గా చేస్తున్న ఏ రకంగా మాట్లాడుతుంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచిన సర్పంచ్లు ఉంటారో వాళ్ళే ఎమ్మెల్యేట. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి మాట్లాడే మాటల అంటే నువ్వు ఎమ్మెల్యే ఉంటే ఒక స్థాయిగా నువ్వు ఓడిపోతే ఒక రకంగా. నేను ఆలేరులో ఉన్నటువంటి 193 గ్రామాలకు ఎమ్మెల్యేను. అక్కడ టీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి చేసే లక్ష్యంగా పోతా. పార్టీ లేదని సరే ఆలేరు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా పోతా. కానీ రెచ్చగొట్టి విద్వాంసులు సృష్టించి ఎక్కడ సర్పంచ్లకు అభివృద్ధి కావద్దు, సర్పంచులు మనుగడ చేయొద్దు, మీ లెక్క సర్పంచ్ల మీ ప్రభుత్వాలు అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్ల మీద పడ్డారు. మరి ఇప్పుడు గెలిచిన సర్పంచులు అట్లా రోడ్డు మీద పడమంటున్నావా? గెలిచేంత వరకే పార్టీ. గెలిచిన తర్వాత అన్ని సర్పంచులను, అన్ని గ్రామాలను ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నేను అభివృద్ధి చేస్తా. కానీ సర్పంచ్లను తప్పుదో పట్టించి సర్పంచ్ను మళ్ళీ అప్లపాలు చేసి సర్పంచ్ను అభివృద్ధి కాకుండా చేయడం పద్ధతి కాదు. మీరు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా విప్గా ఉన్నారు. మరి మా సర్పంచ్లకు ఇచ్చే సందేశం ఇదేనా? ఇదా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది? అందుకే మీరు ఓడిపోయిన భ్రమలో ఇంకా ఉన్నారు. మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించండి, మాకు సూచనలు సలహా ఇవ్వండి. ఏ రకంగా ఇంకా రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి రేవంత్ అన్నకు నేను నాకు కొండంత అండ రేవంత్ అన్న ఉన్నాడు. నేను రేవంత్ అన్నకు ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా ఆలేరుని అభివృద్ధి నేను చూస్తుంటే సర్పంచులను ఎగబోసి సర్పంచులను అది చేసి ఇంకా గెలిచిన కాడ అభివృద్ధి కాకుండా చేయడం మంచి పద్ధతి కాదు. ఇకనైనా మీకు ఆలేరు ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరు, ఇది తెలుసుకోండి. మీరు మీ పార్టీ 4 ముక్కలైంది. ఎక్కడ కూడా మీ పార్టీ బతికే పరిస్థితి లేదు. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్ పరితం, కేటీఆర్ హరీష్ రావు సంపాదించింది పంపకాల్లో కొట్లాట, కవితమ్మను బయటికి పంపి రోజు ఎత్తి 7 దోషుల మను వస్తుంది మీ మీద. ఏడుంది మీ పార్టీ? వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నిన్న మాట్లాడినామే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ రావడానికి చూస్తున్నారు. పార్టీ ఫిరాయించినటువంటి విషయంలో స్పీకర్ నిర్ణయం సరైనది కాదంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. దాని విషయంలో ఏం చెప్తారు మీరు? గత 10 ఏళ్ళుగా ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వలే. ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, ఒక ప్రధానమంత్రి అంటే గౌరవం లేదు, ఒక గవర్నర్ అంటే గౌరవం లేదు, ఒక మహిళా గవర్నర్ అంటే ఒక మహిళను ఎట్లా గౌరవించో తెలియదు. మీ లెక్క దోపిడీ చేసి మీ లెక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది కాదు. మేము స్పీకర్, సభాపతి నిర్ణయం కట్టుబడి ఉంటాం. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిపుణులతోటి ఇక్కడ నిపుణులతోటి ఏ రకంగా తీసుకోవాలనో తీసుకొని మా స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. మీ లెక్క ఎమ్మెల్యేలు సంతలో పసులకు ఉన్నట్టు మేము కొనుగోలు చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మా గౌరవ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి కొంతమంది కలవచ్చు. దానికి కూడా ఫిరాయింపని లేకపోతే మీరు చేసింది ఒక్క తిరుగుంటే మేము అట్లా చేస్తామని అనుకోవడం తప్పు. వాళ్ళు మాట్లాడడం శుద్ధ తప్పు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవి కాబట్టి ఆ పదవిని మేము గౌరవిస్తాం. ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటాం. ప్రజాస్వామ్యం మీరు కూని చేసినా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళ సంక్షేమం, పేదోళ్ళ అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి ఈ రకంగా చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించండి. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. ఇలా అక్కడ సిద్దిపేటలో సీట్లు ఎక్కువ వచ్చినాయి, సిరిసిల్లలో తక్కువ వచ్చినాయి. అయ్యో నాకు పార్టీ పదవి వేడవద్దు, బాధ్యత అన్ని హరీష్ రావుకి ఇష్టట్టు అని చెప్పి మతి భ్రమించి ఏదో విజయోత్సవ సభ అని చిత్తుగా ఓడిపోయిన యాదాద్రి భూమిలో పెట్టినప్పుడే నీ తెలివేందో తెలిసిపోయింది. నువ్వు ఒక్కసారి కేసీఆర్ గారు కానీ ఇక్కడ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎవరో మీరు ప్రతిపక్ష నాయకులు తెలుసుకోండి. రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నిర్వహించండి. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. మీరు మాకు సహకరించి డెవలప్మెంట్లో సహకరించండి, సూచనలు సలహించండి. కానీ ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడడం కేటీఆర్ తగదు. స్థానం రాయందర్ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి మాట కూడా వినబడతా ఉన్నాయి.
ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. ఎట్లా నిర్ణయం వస్తుంది అనుకుంటా ఉన్నారు? తప్పకుండా గౌరవ సభాపతి గారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎప్పుడు ఉండబోతా ఉన్నాయి? చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైతే సర్పంచ్లకు చాలా ఆలస్యమైనప్పటికీ కూడా పోటీ అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిస్థితి ఏంటి? మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి ఒక రెడ్డి బిడ్డగా ముఖ్యమంత్రి ఉండి కూడా బీసీలకు పెద్దపీట వేయాలని ఒక నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధిలో కూడా 42% వేయాలని అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని గవర్నర్ ఆమోదం ఉంది రాష్ట్రానికి కేంద్రానికి కూడా పంపడం జరిగింది. రేపు ఏదైతే ఎంపీ జెడ్పీసీలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా బీసీలకు పెద్దపీట వేయాలని ముందుకు పోతున్నాం. మొన్న కూడా ఈ జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పటికీ బీసీలు 52% పైబినే సర్పంచ్లు కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తే తప్పకుండా రేపు అసెంబ్లీ జరిగిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వబోతా ఉన్నారు 42%. ఒకవేళ అది జరగకపోతే సర్పంచ్లలో గుర్తు ఉండదు కాబట్టి ఏదో జరిగిపోయింది. కానీ ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలలో గుర్తు మీద పోటీ ఉంటుంది కాబట్టి గుర్తు మీద పోటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎలా ఉంటుంది? తప్పకుండా మా పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, నాకు కూడా ఆదేశాలు ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో 42 పైన ఇవ్వాలంటే మేము 54% మా ఆలయ నియోజకవర్గ బీసీలకు ఇచ్చినాం. రేపు పార్టీ పరంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అసెంబ్లీలో చర్చించి రాజ్యాంగబద్ధంగానే ఇవ్వాలనే ఆలోచన ఉంది. అట్లా సాధ్యం అయినప్పుడు మా పార్టీ మా పీసీ అధ్యక్షుడు మా గౌరవ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండి తప్పకుండా బీసీలకు పెద్దపీట వేస్తాం. ఇది ప్రభుత్వ వైపు బీర్లయ్య చెప్తున్న మాటలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో కొనసాగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు వారి యొక్క విశ్వాసాన్ని ఇంకా ఎక్కువనే పెంచుకున్నారు. అందులో భాగంగానే సర్పంచ్ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి తీర్పే కనబడతా ఉందన్నట్టు మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.